గుడిలోని ప్రధాన దైవమైన శ్రీ పరాశరేశ్వర స్వామి లింగ రూపం తూర్పు ముఖాభిముఖంగా వెలిసి ఉన్నప్పటికీ గుడి ఆలయ ప్రవేశ ద్వారం మాత్రం పశ్చిమ దిక్కును సూచిస్తూ ఉంటుంది. భక్తి ప్రపత్తులతో సర్వకళాశోభితమైన ఆలయ మహారాజ గోపురాన్ని దాటి లోనికి అడుగు పెట్టగానే సువిశాలమైన ఆలయ ప్రాంగణం తారసపడుతుంది. శివనామస్మరణ చేసుకుంటూ దక్షిణ ద్వారం గుండా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తాం. లోనికేగితే విశాలమైన నంది మండపం. మండపంలోనే ఒక ప్రక్క శ్రీ పరాశరేశ్వర స్వామి, చంపకవల్లి అమ్మవారు, నటరాజ, వినాయక తదితర ఉత్సవమూర్తులు కొలువై ఉన్నారు. మరో ప్రక్క గల గదిలో శ్రీ అవనాక్షమ్మ, ఇతర ఉత్సవమూర్తులు దర్శనమిస్తుంటారు. భద్రతా కారణాల రీత్యా అధికారులు పరిసర దేవాలయాల ఉత్సవ దైవాలను సైతం ఈ ఆలయంలో జాగ్రత్త చేస్తూ ఉండడం గమనార్హం. మండపంలోని దక్షిణ దిక్కున శ్రీ పార్వతీమాత అవతార స్వరూపమైన శ్రీ చంపకవల్లి అమ్మవారి సన్నిధి ఉంది. అంతరాళం దాటి దృష్టి సారిస్తే శ్రీ చంపకవల్లి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తారు. పై రెండు చేతుల్లో పాశాంకుశాలు ధరించి ఉండగా దిగువ కుడి చేయి అభయముద్రతోనూ ఎడమ చేయి వరద ముద్రతోనూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆ మహాతల్లి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులమై కొంచెం ఎడమ పక్కకు తిరిగితే తూర్పు ముఖాభిముఖంగా లింగరూపధారి అయిన శ్రీ పరాశరేశ్వర స్వామి వారి సన్నిధి. ఓంకారమయమైన శివశక్తి లింగవాసిగా, సదాశివమూర్తిగా, పరాశరేశ్వర స్వామిగా వెలుగొందుతోంది. 1967 సంవత్సరం ఏప్రిల్ నెలలో